హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఆటపాక పిట్ల దొడ్డి అంటారు. ఇది కైకలూరుకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ చాలా అరుదైన పక్షులు ఇట్లాంటివన్నీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ వింటర్ సీజన్లో బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అయితే ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే మనకి వలస పక్షులని వస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియన్, సైబీరియన్, ఇలాగా ఇటాలియన్, కెనడా, అమెరికా, లండన్ ఇటు సైడ్ నుంచి ఇలా వస్తూ ఉంటాయి వలస పక్షులు. అవి వింటర్ సీజన్కి వచ్చేసరికి ఇక్కడ చేరుకుంటూ ఉంటాయి. చూస్తున్నారు కదా మీరు, అంత చక్కటి వాతావరణం. ఇక్కడ మనకి బోట్ షికారింగ్ కూడా ఉంటుంది. బోట్ షికారింగ్ చేయాలనుకున్న వాళ్ళు బోట్ షికారింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ టికెట్ రేట్ ప్రైసెస్ వచ్చేసరికి దేశీయులు విదేశీయులు అని ఉంటుంది. విదేశీయులకు వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీ ఫీజు. మన దేశీయులకు వచ్చేసరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ చూడవలసిన ప్రదేశమే. కానీ కొంతమంది అయితే కనుక ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసుకొని క్యానలతోని క్యారేజీలతోని అలా తెచ్చేసుకొని ఇక్కడే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఫోటోషూట్లకి అట్లకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫోటోషూట్లకి మనకైతే 500 అలా ఛార్జ్ చేస్తారు. కెమెరాతో షూట్లు అవి చేసుకోవాలంటే 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క పక్షి వచ్చేసరికి ఒక 3 feet 4 feet వరకు ఉంటుంది. దానికి మనకి అక్కడ కనబడుతుంది చూసారా, అక్కడికి వెళ్తాయి బోట్స్. అయితే బోట్ షేకర్ 100 రూపీస్ తీసుకుంటారు. అక్కడ మనకు అది కనిపించే వరకు కూడా అలానే తీసుకెళ్తూ ఉంటారు. చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఒక సండే మార్నింగ్ 10కి అలా వెళ్ళినట్లయితే ఈవినింగ్ 6 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. అసలు బోర్ అనేది కొట్టదు. ఆహ్లాదకరంగా ఉయ్యాలలు కూడా ఉంటాయి లోపల. చూడండి, ఫ్యామిలీ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఈ ఫ్యామిలీని చూస్తుంటే నాకే చాలా ఆనందం అనిపించింది. అటొక అబ్బాయి ఇటొక అబ్బాయి కూడా చక్కగా ఊపుతున్నారు. లేడీస్ ఒక 4 members కూడా అందులో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న బాబు కూడా ఉన్నాడు. చక్కగా ఉయ్యాలు ఊగుతూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఫీలింగ్స్ అయితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నట్లనే ఉంది. చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవి. నెక్స్ట్ బ్యాచ్ అనుకుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఏం లేదండి, ఉయ్యాల అటొక స్టెప్ ఇటొక స్టెప్ వేసి అటు తొక్కి ఇటు తొక్కుతూ ఉంటే అది ఇంకా నాన్ స్టాప్గా ఊగుతూనే ఉంటుంది. దానికి ఇంకా ఇబ్బంది అనేది ఏమి ఉండదు. దానికి మిషనరీ ఏం కాదు, మ్యాన్ పవర్ దానికి మొత్తం ఉపయోగపడేది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కారు ఊపడానికి. ఇందాక బ్యాచ్ దిగిపోయి వేరే బ్యాచ్ ఎక్కారు. ఇప్పుడు వీళ్ళు ఊపుతున్నారు. కొద్దిగా స్లోనే ఊపుతున్నట్టున్నారు వీళ్ళు. అటు నుంచి ఒక పెద్ద ఆవిడ కూడా ఊపుతున్నారు చేతితో. గమనించారో లేదో మీరు? రెడ్ శారీ వేసుకొని ఉన్నారు చూడండి. అటు నుంచి ఆవిడ ఏదో ఆనందంగా ఊపుతున్నారు. కాకపోతే ఆవిడ ఊపిన దానికి అంతకేం వెళ్ళదు. ఎందుకంటే అది మామూలు ఉయ్యాలి కాదు కదండి. ఇక్కడ పిల్లోడు ఆడుకుంటున్నారు చూడండి బాల్తోని. ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు. ఇసుకుంది, జారుడు బల్లలు ఉన్నాయి. చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి వాతావరణంలా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చుట్టూ గ్రీనరీ. చుట్టూ వాల్స్ మీద కూడా పక్షుల బొమ్మలు ఉంటాయి. ఇది చాలా మ్యాన్ పవర్ కావాలండి దీన్ని ఊపడానికి. నేను వెళ్ళాను, అంతకుముందు నేను కూర్చున్నది నేనే.
ఇంతకీ చెప్పాలంటే బాబుని ఎత్తుకొని కూర్చున్నది నేను ఊపాను. చాలా ఆవేశం వచ్చింది, కానీ చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో చేయలేదు, కానీ అప్పుడైతే బోట్ షేకర్ చేశాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదు, అంటే బోట్ ఏదో రిపేర్ ఉందంట. మేము వచ్చినప్పుడు బోట్ డ్రైవర్ కూడా లేరు అని చెప్పారు, రిపేర్ కూడా ఏదో ఉందన్నారు. ఒక బోట్ ఉంది, కాకపోతే దానికి డ్రైవర్ లేరని చెప్పారు. ఇంకా దాని గురించి అని మేము కూడా లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా అది కూడా వీడియో చేసి పెడతాను మీకు. బోట్ షేకరింగ్లో కూడా అంటే ఏమీ ఉండదు, బోటు తీసుకువెళ్తారు, పక్షులని దగ్గరగా చూడవచ్చు. వీడియోస్ అయితే క్లారిటీగా తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. కానీ చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా అన్నీ చూడొచ్చు. ప్రెగ్నెంట్తో ఉన్నట్టుందండి ఇప్పుడు చూసిన ఉమెన్, కానీ ఆసక్తిగా వచ్చింది. పెద్దవాడు కూడా ఎక్కారు ఇంట్లో. లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఇప్పుడు ఇంట్లోకి వచ్చాము. చూడండి, మీకు అన్నీ ఇప్పుడు ఇందులో క్లారిటీగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వాటి విశిష్టత, వాటి చరిత్ర అన్నీ కూడా ఇందులో రాసి ఉంటాయండి. చక్కగా మనం చదువుకున్నట్లయితే చక్కగా చదువుకొని చూసుకొని ఏంటనేది తెలుసుకోవచ్చు, దాని యొక్క చరిత్ర అది. పక్షి యొక్క ఆకారాలతో బొమ్మలు, బాతులు, కొంగలు, వాటి గురించి, ఇవి ఏ దేశంలో ఉన్నవి వాటి గురించి చూసారు. అలాగే ఫ్లయింగ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్లేస్ అండి. ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు మత్స్యకారుడు కూడా మీకు ఎంట్రన్స్ అవుతాడు. చూడండి మత్స్యకారుడు బాగా క్రియేట్ చేశారు. ఇది మటుకు చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. రియాలిటీగానే ఉంది, సేమ్ టు సేమ్ రియాలిటీలానే ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా ఒరిజినాలిటీగా నిజమైన మనిషిలానే ఉన్నాడు. అసలు బొమ్మ అంటే ఎవరు నమ్మని విధంగా క్రియేట్ చేశారు. హ్యాట్సాప్ అండి, నిజంగా ఒకసారి హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి. ఇవి కూడా చూడండి, ఇవి కూడా సరే బొమ్మలు అంటే ఎవరు నమ్మే విధంగా లేవు. చాలా